హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను నా బర్త్డే స్పెషల్గా చేసుకున్న కేక్ని చూపిస్తున్నానండి. నా డ్రెస్ మ్యాచింగ్కి తగినట్లుగా నేనైతే ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని తీసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోండి. వెనీలా ఇంకా పైనాపిల్ ఫ్లేవర్స్ని అయితే వేస్తున్నానండి. ఈ 2 ఫ్లేవర్స్ వేయడం వలన కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఈ ఎగ్స్ అనేవి కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు ఈ విధంగా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని 1/4 కప్ వరకు యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించేసుకోండి. ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లమ్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా మన బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసి మరలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని అరేంజ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను టిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ విధంగా బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. ఓవెన్ లేకపోయినా ఇలా ఈజీగా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్కి వచ్చి చెక్ చేసుకుని క్లీన్గా రావాలండి. ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత నైఫ్తో చుట్టి ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా, ఎంత స్పాంజీగా మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. ఈ కేక్ని ఇప్పుడు నేను లేయర్స్ లాగా కట్ చేస్తున్నానండి. పైన ఉన్న హార్డ్ లేయర్ని అయితే తీసేస్తాను. ఇప్పుడు నేను ఈ కేక్ని 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నానండి. మీరు కొత్తగా కేక్ని బేక్ చేస్తుంటే 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి. మీకు ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం చూపించడం లేదండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను. ఇక్కడ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందని నేను ఆ వీడియో అయితే కట్ చేసేసాను. చూస్తున్నారు కదా, 3 లేయర్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఈ విధంగా టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుని టాప్ లేయర్ని బాటంలో ఉంచాను. ఈ విధంగా ఉంచి షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే షుగర్ సిరప్ ప్రిపేర్ అవుతుంది. షుగర్ సిరప్ మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా విప్పింగ్ క్రీమ్తో మొత్తం అంతా కూడా కోట్ చేసేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసేసుకోవాలండి. చాలా ఈజీగా మన బర్త్డే కేక్స్ని మనమే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం టేస్టీగా ఉండడం కోసం నేను చాక్లెట్ని ఇలా పౌడర్లా చేసుకొని ఇలా వేసాను. కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని మరలా ఇక్కడ విప్పింగ్ క్రీమ్తో ఇంకొక లేయర్ని అయితే వేస్తున్నాను. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే ఈజీగా బటర్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకొని కేక్ని అయితే డెకరేట్ చేసుకోవాలో ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఆ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుని బర్త్డే కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ క్రీమ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, బటర్తో చేస్తాం కాబట్టి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా థర్డ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ మరలా నేను విప్పింగ్ క్రీమ్తో మొత్తం అంతా కోట్ చేసేస్తున్నాను. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కేక్ అయితే నా బర్త్డే కోసం ప్రిపేర్ చేశానండి. సో మన బర్త్డే కేక్స్ మనం చేసుకోవడం వస్తే మనకి బర్త్డే డ్రెస్కి మ్యాచింగ్ కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ నా డ్రెస్ మ్యాచింగ్కి ఈ కేక్ని అయితే ఆ కలరే ప్రిపేర్ చేశానండి. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను క్రమ్ కోటింగ్ చేసి. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లూ ఇంకా బ్రౌన్ కలర్ని మిక్స్ చేశాను. నా బర్త్డే డ్రెస్ కలర్ అయితే ఇదేనండి. సో ఈ కలర్ రావడానికి నేను ఆ 2 కలర్స్ అయితే మిక్స్ చేశాను. సో నాకు ఈ కలర్ అయితే వచ్చింది, ఎగ్జాక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు నేను పైన ఈ కలర్తో మొత్తం అంతా కూడా కోట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే మనం కేక్ని ప్రిపేర్ చేసేస్తున్నాము. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ బర్త్డే కేక్స్ మీరు చేసుకోవడం వస్తే చాలండి, ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఫినిషింగ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ సింపుల్గానే బర్త్డే కేక్ని అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఈ విధంగా నేను వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఇలా ఫ్లవర్స్ అయితే మొత్తం అంతా కూడా వేస్తున్నాను అక్కడక్కడ. సింపుల్ బర్త్డే కేక్స్ అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకైతే మనం కొంచెం గ్రాండ్గా చేస్తాం కదా, సో సింపుల్గా కావాలంటే ఇలా సింపుల్ ఫ్లవర్స్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్ వేయడానికి మీ దగ్గర ఎలాంటి కేక్ డెకరేషన్ నాజిల్స్ లేకపోయినా ఇలా ఈజీగా అయితే మనం బర్త్డే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ఈ కేక్ మొత్తంలో నేను అస్సలు కేక్ నాజిల్స్ని యూజ్ చేయలేదండి. ఫ్లవర్స్ని ఇంకా నేను డెకరేషన్ అయితే చేస్తున్నానండి. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిడిల్లో హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను. హ్యాపీ బర్త్డే మొత్తం లెంతీ అయిపోతుందని షార్ట్ కట్లో హెచ్బి అని రాసి నా నేమ్ ఇక్కడ శ్రావణి అని రాసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా క్యూట్గా కూడా ఉంది కదా కేక్ డిజైన్ అనేది. చూస్తున్నారు కదా, కావాలంటే మీరు ఇలా ఎండ్ చేసేయచ్చు. నేను ఇంకా కొంచెం డెకరేటివ్గా ఉండడం కోసం ఇలా బోర్డర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ కూడా నేను కేక్ డెకరేషన్ నాజిల్ని అయితే యూజ్ చేయలేదండి. అయినా కూడా ఇలా ఈజీగా మనం కేక్ని అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంకా డెకరేషన్ కోసం నేను ఇలా సింబల్స్ అయితే వేస్తాను, ఎల్లో కలర్వి, ఇంకొంచెం గ్రాండ్గా ఉండడం కోసం. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా వేసాను. ఇంకా కింద కూడా ఎల్లో కలర్ బార్డర్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఫైనల్గా నా దగ్గర సిల్వర్ కలర్ షుగర్ బాల్స్ ఉన్నాయండి, వాటితో ఫైనల్ డెకరేషన్ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా నేను బర్త్డే కేక్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసానండి. చూస్తున్నారు కదా, అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.